నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి. పినిహాస్ బాబు కప్పగంతులు నేర్చాడండి ఈ మధ్య ఎందుకో. ఆడికి కప్పగంతులు వేస్తున్నాడు అన్నమాట సౌండ్తో సహా. అయితే నీరసంగా ఉంది కదండి స్వాతి, కొంచెం వైరల్ ఫీవర్ వచ్చింది. హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడానికి అయితే రెడీ చేస్తున్నాం. ఆ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఇంకా బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి అని మటుకు కొంచెం బాధపడుతుంది. కానీ ఇంకా తప్పదు కదండి. ఇంకొకసారి వచ్చాక తగ్గే వరకు మనం ఏదో ఒకలాగా మందులు వాడడమో లేకపోతే ఎక్సర్సైజులు చేయడమో ఏదో ఒకటి చేసి తగ్గించుకోవాలి. ఇంకా వాళ్ళ నాన్న నొక్కుతున్నాడు, వాళ్ళ ఆయన నొక్కుతున్నాడు. ఇంకా ఎంత నొక్కినా సరే ఇంకా బాధ వచ్చేస్తున్నాయి అనే బాధపడుతుంది. ఇంక మొత్తానికి హాస్పిటల్కి అయితే తీసుకెళ్దాము మళ్ళీ ఒకసారి అని చెప్పి తీసుకెళ్తున్నామండి హాస్పిటల్కి. చాలా బాడీ పెయిన్స్ బాగా వచ్చేస్తున్నాయంట వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు. అంటే ఇప్పుడే వచ్చిందిలేండి, వచ్చినప్పుడు మటుకే వచ్చాయి, అంతకు ముందు లేదు. జ్వరం వచ్చినప్పుడు మటుకు బాగా పెయిన్స్ వచ్చేస్తున్నాయి. కొంచెం తగ్గుతున్నట్టు అనిపించింది. మళ్ళీ ఈ జ్వరం రాగానే మళ్ళీ కొంచెం బాధపడుతుంది. సరే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నామండి. అంతే చెప్పాను కదా ఇంతకుముందు. నవీన్ డాక్టర్ గారు అంటే తనే చెప్పారండి వెళ్ళగానే పలానా జీబీ వైరస్ హాస్పిటల్కి అర్జెంటుగా తీసుకెళ్ళండి అని. ఇంకా అందుకే ఇంకా ఆయన దగ్గరికే మేము ప్రతిదీ ఇంకా తీసుకెళ్తున్నాం ప్రతిసారి. ఆయన అయితే కొంచెం బాగా వివరించి చక్కగా మాట్లాడుతున్నారు. మనకి అలా జాయిన్ చేసిన ఆయన కూడా బాగానే చూస్తున్నారు. కాకపోతే మనకేంటంటే ఫస్ట్ వెళ్ళగానే చెప్పారు, ఈయన అంత తొందరగా కనిపెట్టారన్న ఒక ఇది అన్నమాట. ఇంకా మొత్తంగా అక్కడికైతే తీసుకెళ్తున్నాము. చెప్పులు వేసుకోకుండా వచ్చావా? నా చెప్పులు వేసుకో. కోవిడ్లో చెప్పులు వేసుకొని రావడం మర్చిపోయిందండి. ఇంకా అలా ఆయన చెప్పులు వేసుకొని బాగా ఎండగా ఉందన్నమాట. మొత్తానికి హాస్పిటల్కి అయితే లోపలికి తీసుకెళ్ళాము. డాక్టర్ గారు బీపీ అది చూడమన్నారు, బీపీ అది చూశారు. మా ఊర్లో ముబారక్ బిర్యానీ చాలా ఫేమస్ అండి. ఎప్పటి నుంచో మా పెళ్ళైన కొత్తలో నుంచి నేను ముబారక్ బిర్యానీ అంటే స్టేషన్లో దిగిపోయి మరీ తెచ్చుకుంటారు. సరే వాండర్ని ఎప్పుడైతే నేను ఎప్పుడూ చూడలేదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. వాళ్ళ అబ్బాయి అనమాట. అంటే ఆయన పెద్ద ఆయన చనిపోయారంటే ఇగోండి ఈయన ఈ గళ్ళ టీ షర్ట్ ఉంది కదా, ఆయన వాండర్ అంట, ముబారక్ హోటల్ వాండరు. మా అల్లుడు చూపిస్తుంటే నేను ఫస్ట్ టైం చూశాను అనమాట. సరే మీకు కూడా చూపిద్దామని చిన్న క్లిప్ అయితే తీసాను. ఇంకా స్వాతిని డాక్టర్ గారు తీసుకురామన్నారు లోనికి. ఇంకా లోపలికి అయితే తీసుకెళ్ళాము. ఇంటికాడేనండి, అదే ఇంటికి వస్తున్నారు వీళ్ళు. మా చెయ్యాలి, చెయ్యకుండా ఏమీ రాదు. ఈ నీరసం మీద కొంచెం కష్టం లేదు. జ్వరం నిన్నటి వరకు ఎలా ఉంది? జ్వరం రాకముందు వరకు ఎలా ఉంది? జ్వరం రాకముందు ఎలా ఉంది? బాగానే లెగుస్తుందా? లేగలేదు. మొన్న మీద కొంచెం వీక్నెస్ ఇంప్రూవ్ అయిందా? అంటే మొన్న 15 రోజుల కింద వచ్చాయి కదా, అప్పటికి ఇప్పటికి ఇంప్రూవ్ అయిందా? వీక్నెస్ ఎలా ఉంది? అంటే నడు కింద కూర్చొని లెగ్గలుగుతున్నారా? లేదండి, లేదు. కూర్చొని లెగ్గలుగుతున్నారా? లేదండి. మొన్న వచ్చినప్పుడు కుర్చీలో కూర్చొని లెగలేకపోయింది. లేదండి. మొన్న వచ్చినప్పుడు ఇప్పుడు కూర్చుని ఆవిడగా సొంతంగా సపోర్ట్తో లెగుస్తుందా, సపోర్ట్ లేకుండా లెగుస్తుందా? పట్టుకుంటే లెగుతుందండి. ఇప్పుడు జ్వరం ఎన్ని రోజులు నేర్పించేనా? ఎందుకు చల్లబెట్ట వర్షాలు పెట్టడం తెలియదా? నేను ముందుగా దానివల్ల జలుబు తగ్గే ఉందా? ఎండలో ఎక్కువ తిరుగుతున్నా ఉన్నట్టు ఉన్నాయా? చేసేయండి
ఎక్సర్సైజ్ చేసుకోండి. దాన్ని బట్టి మరి ఈ ఇన్ఫెక్షన్ ఉంది ఇప్పుడు బ్లడ్, దానివల్ల అది కొంచెం తగ్గిపోతుంది. ఈ మధ్యలో ఏమైనా బ్లడ్ టెస్ట్ చేశారా? ఒకసారి బ్లడ్ టెస్ట్ అవుతుంది. ఒకసారి చదివేస్తుందా? చదువు. ఇప్పుడు ఈ ఏసీకి చదువుందా? దగ్గు జలుబు అలాంటివి అయితే ఏం లేవుగా? ఇవ్వండి ఒకసారి చూద్దాం ఈ బ్లడ్ టెస్ట్. ఒక చేయి ఇవ్వండి. మెల్లిగా వస్తారు. ఇంకా 2 నెలలు. ఇంక ఈ పిల్ల ఏమవుతుందో చెప్పట్లేదు, ఓన్లీ ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అని చెప్తుంది తప్ప. మళ్ళీ ఆయనే అడిగారు, అంటే కాళ్ళు మంటలు వస్తున్నాయా, చేతులు మంటలు వస్తున్నాయా, కడుపు నొప్పి వస్తుందా అని అన్నీ ఆయనే అడిగారండి. మళ్ళీ ఎందుకో అయితే కాళ్ళు మంటలు వస్తున్నాయి, చేతులు కూడా మంటలు వస్తున్నాయి అని చెప్పేసి అంటే మళ్ళీ ఆయనకి డౌట్ వచ్చి మళ్ళీ బ్లడ్ తీసి టెస్ట్కి వెళ్ళి వచ్చేలోపు మళ్ళీ ఆయన చెక్ చేశారు. నరాలు ప్రాపర్గా పైన మీకు చెప్పాను కదా, నరము పైన ఉన్న పొర అంతా డిస్టర్బెన్స్ అవుతుందని, అది ప్రాపర్గా వస్తుందా లేదా అని. అయితే పర్వాలేదమ్మా, అది బాగానే ఉంది, కూడుకుంటుంది అంతా అని అంటే ఆ సుత్తుతో మరి ఆయనకి మరి డాక్టర్స్ అంటే డాక్టర్సే కదండి, మనకి ఏం తెలుస్తుంది. ఆయన ఆ సుత్తుతో ముందుసారి కూడా ఆయన ఆ సుత్తుతో కొట్టే చెప్పారంట, ఇది పలానా GBS వైరస్ అని. అసలు నిజంగా తునికండి, ఇలాంటి డాక్టర్స్ రావడం చాలా మేలుకరం. ఇంతకుముందు ఏ చిన్నది వచ్చినా సరే కాకినాడ వైజాగ్ అలా పరిగెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ డాక్టర్ గారు ప్లస్ ఇంకొక మనం జాయిన్ చేసాం కదా స్వాతిని, గురు హాస్పిటల్, ఆయన కూడా పర్వాలేదు. ఇద్దరు డాక్టర్స్ తునికి రావడం మేలే. ఈయనైతే మామూలుగా చూసి పంపించేస్తారు, ఆయన అయితే జాయినింగ్ స్పెషలిస్ట్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా ముందు మీకు చెప్పాను నేను, ఫస్ట్ ఆప్షను ఈయన దగ్గర తీసుకొని సెకండ్ ఒపీనియన్ చూద్దామని గురువుకి వెళ్ళాము. అయితే ఇంకా ఫస్ట్ ఈయనే చెప్పారు కదా అని ఇంక ఈయన దగ్గరికి అయితే తీసుకొచ్చి చూపిస్తున్నాం. ఆయన కూడా చాలా బాగా వివరించి అన్ని విషయాలు చెప్తున్నారు. మాకైతే నిజంగా దేవుడే ఇలా పంపించాడు మా కోసం అన్నట్టుగా అనిపిస్తుందండి. పొద్దున వాంత అయినా ఉన్నాయి. చెయ్యి కదపకు. అయిపోయింది. అదే ఇంజక్షన్ అయిపోయింది. మెల్లిగా చెయ్యమ్మా. ఇంజక్షన్ అయిపోయింది. ఆ మందు నొప్పి వచ్చేద్దేమో అని భయపడిపోతుంది. అది ఏం రాదు. బ్లడ్ టెస్ట్ వచ్చాక ఆ 2 ఇంజెక్షన్స్ అయితే డాక్టర్ గారు రాశారండి. ఇంకా అవి మెల్లిగా చేపించేసుకొని కాసేపు అక్కడే హాస్పిటల్లో ఓ పావుగంట రెస్ట్ తీసుకొని వచ్చి బయలుదేరి అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇంక ఇది ఫస్ట్ రోజు జరిగిందండి. తర్వాత రోజు చూడడానికి వచ్చింది మా అక్క వచ్చారండి. అంటే మేము మాట్లాడుకోవడం మానేసి 13 సంవత్సరాలు అవుతుంది మా అక్క నేనుని. చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను నేను ఎంత ఇష్టంగా ఉంటానో అంత అంటే బాధ కలిగితే అంత దూరంగా ఉంటానని. అయితే నా తప్పు అనుకోండి, నేను చిన్నపిల్లలన్నా సరే సారీ చెప్పడానికి ఇష్టపడతాను. నా తప్పు లేకపోతే మటుకు నేను చాలా దూరంగా ఉంటాను ఎవరికన్నా సరే. అదొక నాది మైనస్ అండి, నాలో ఉన్న మైనస్ అనమాట. నాకు కోపం ఎక్కువని ఇంతకు ముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను. ఏదో ఇలా మాట్లాడుతున్నాను కానీ నాకు కూడా కోపం ఎక్కువేనండి అని. స్వాతికి బాగా పెయిన్స్ వచ్చేస్తున్నాయని ఇంకా అలా ఆయన అయితే
అలా నొక్కుతున్నారు. ఇక్కడ చూడండి పినిహాస్ బాబుకి కప్పలో కప్ప అడుగులు అంటండి, సారీ అండి కప్పగంతులు అనమాట. కప్పగంతులు వేయడం వచ్చిందంటండి. ఆ కప్పగంతులు వేయడానికి ఇంకా ఎక్కడ ఎలా ఉన్నా సరే ఇంకా కప్పగంతులే వేస్తున్నాడు, ఇంటి నిండా తిరుగుతున్నాడు. ఇంకా అది మీకు కూడా చూపిద్దాం అనిపించింది, కొంచెం ఫన్నీగా అనిపించి చూపిస్తున్నాను. చూడండి కప్పగంతులు ఎలాగ వేస్తున్నాడో. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయండి, ముద్దు ముద్దు మాటలు. బాబాయ్ సౌండ్లు. కప్పేటి ఇరుకులో నుంచి పోతుంది, కప్పేటి ఇరుకులో నుంచి పోతుంది. చూడమ్మా లెగిసి చూడు, మీ అబ్బాయి ఏదో చేస్తున్నాడు. కప్పగంతులు వేశారు. ఏయ్ ఎవరో ఆయుష్గాడు ఎవరు ఇంకెవరు వచ్చారా? చెప్పాను కదండి మా అక్కళ్ళు వచ్చారని. తెల్లారి ఇంకా మా అక్క తర్వాత మా అక్కల కోళ్ళు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఆయుష్ అందరూ వచ్చారు. అయితే చాలాసేపు బయటే కూర్చుంది మా అక్క, లోనకి రాలేదు. సరే లోనకి వస్తుందేమో అని చూశాను, రాలేదు. ఇంక నేనే వెళ్ళి పిలిచాను. ఆ రోజు చాలా విచిత్రంగా మా నాన్న బర్త్డే అండి. మేము 13 సంవత్సరాలు అయింది మాట్లాడుకోలేదు. అయితే మా నాన్నకు కూడా తెలుసు ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చిందో మా ఇద్దరికి. మా నాన్నకి నా గురించి బాగా తెలుసు, ఏదైనా తేడా వస్తే చాలా దూరంగా ఉంటుందని. అందుకే నన్ను అడిగేవాడు కాదు. కానీ బాగా సిక్ అయిపోయి ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతారనగా మటుకు హాస్పిటల్లో నువ్వు అక్క మాట్లాడుకుండ్రా అని అన్నాడు. అంటే సర్లే చూద్దాంలే నాన్న, నువ్వు అవన్నీ ఆలోచించుకో అని చెప్పాను. ఇంకా తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే కదండి, ఇద్దరికీ పౌరుషం ఎక్కువే. మా అక్కకి నాకు కూడా ఎక్కువే. మా నాన్న పౌరుషం ఉన్నట్టు అనిపిస్తుంది. సరే ఇంకా పాస్టర్ గారు అయితే వచ్చారు, వచ్చి ప్రేయర్ చేసి అయితే వెళ్ళారండి స్వాతి కోసం. ఇంకా ఆ రోజు మా అక్క వచ్చిన రోజు మా నాన్న బర్త్డే అండి. ఆ రోజు నేను మా నాన్న కోసం ఆలోచించుకుంటూ నేను చాలా డల్గా ఉన్నాను. సడన్గా వస్తున్నారని తెలియదు కానీ సడన్గా వచ్చేపాటికి బర్త్డే రోజే మా అక్క రావడం నాకు కొంచెం ఎందుకో సెంటిమెంట్ లాగా అనిపించింది. ఏమోలే అనేసి ఇంకా తను కూడా లోపలికి చాలాసేపు రాలేదు. ఇంకా గుమ్మం దాకా వచ్చింది కదా అని నేనే వెళ్ళి బయటికి వెళ్ళి రమ్మని లోనకి పిలిచాను. అప్పుడు చాలాసేపు రాలేదు కానీ తర్వాత వచ్చింది. మా అమ్మ వాళ్ళిద్దరూ మాట్లాడుకోకపోయినా పిల్లలు మేము అందరం బాగానే ఉండేవాళ్ళు అండి. మా అక్క, నేను, పిల్లలు, మా బావ కూడా మా పిల్లల్ని నన్ను చాలా బాగా చూసేవారు. ఇంకా ఎందుకో వచ్చింది అలా డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఇంకా వచ్చేసాక ఇంకా అలాగా దూరం అయ్యా. మా నాన్న కొంచెం బాధపడేవాడు కానీ మేమిద్దరం దగ్గర అవ్వట్లేదని. కానీ ఈ సందర్భంగా స్వాతికి బాగోలేకపోవడం ఇంకా మా అక్క అయితే వచ్చింది. ఇంక ఇలాగ మాట్లాడుకున్నామండి. ఈ విషయాలన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నాకు లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడడం రాదండి. మనసులో ఏది ఉంటే అదే బయటకు మాట్లాడతాను, దాచుకొని మాట్లాడలేను. మా పిల్లలకి కూడా అంటారు ఒక్కొక్కసారి, మనసులో దాచుకొని బయటకు మాట్లాడవచ్చు కదమ్మా అంటారు. కానీ ఏటోనండి నాకు చిన్నప్పటి నుంచి మనసులో ఏది ఉంటే బయటకు అదే మాట్లాడతాను. ఇంకా అలాగ అలవాటు అయిపోయింది. ఇంక ఈ విషయాలు ఇలా మాట్లాడాను మీతోటి. సరే ఇంకా అక్క ఏమో స్వాతితో మాట్లాడుతుంది. మాట్లాడేసి ఇంక వాళ్ళైతే బయలుదేరి అయితే వెళ్తున్నారనమాట. అక్కేమో తెల్లారి వెళ్ళిపోద్దండి. అంటే ఇంకా స్వాతిని చూడడానికి వచ్చింది కదా, ఇంకా తెల్లారైతే వెళ్ళిపోతుంది. ఇంకా గీతాళ్ళు ఉంటారు, వేసవకాలం సెలవులు కదండి పిల్లలకి. ఇంక మా మరిది గారుని విశాల్ వచ్చారు తీసుకెళ్ళడానికి. బాయ్ బాయ్.
ఇగో ఇవిడంతే జైనా జైనా అంతే. ఇవాళ లైట్ లేదే వేసాలో నెక్కర వేసుకొని వచ్చా. అవునా ఏట్రా మీ వదినాళ్ళు ఎక్కరెత్తున్నారు నిన్ను? ఆ? అవునా అందుకే చీకట్లో నిలబడ్డాడు ఆడు. అయ్యో ఇంకా లేదు, ప్రేయర్ అవ్వాలా. ప్రేయర్ అయ్యాక చేద్దామనే లోపు ఇగో ఇల్లు బయలుదేరుతున్నారు కదా. బాయ్ బాయ్ బాయ్. అదండి ఇంకా గీత కూడా అత్తని పంపించాక మళ్ళీ వస్తానని వెళ్ళింది. ఇంక ఈ విషయాలన్నీ మీతో మాట్లాడలేము. ఇంక ఇది 3వ రోజు అండి, అక్క వెళ్ళిపోయిన రోజు అనమాట. ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా ప్రేయర్ అది పెట్టుకున్నాము. స్వాతికి కొంచెం పర్వాలేదు, తగ్గింది. వైరల్ ఫీవర్ 5 రోజులు పడుతుందని చెప్పారు కదా డాక్టర్స్. ఇంకా 3వ రోజు అనమాట. ఆ 3వ రోజుకి కొంచెం పర్వాలేదు. ఫిజియోథెరపీ అయితే అందాక ఆపాము, ఒక వారం రోజులు ఆపమన్నారు. ఇదండి విషయాలన్నీ మీ ముందు పెట్టాను. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని ఆశపడుతున్నాను. అంటే లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది, షేర్ అవుతుంది అనేసి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. బాయ్ అండి అందరికీ.